ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని విప్పి దాని ముద్రలను విప్పినప్పుడు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగా చేసిది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రియమైన వారులారా, ఇక్కడ చూసినట్టయితే ఆరాధన చేయడానికి కారణం ఏంది అని మనం ఆలోచన చేయాలి. మనము ప్రభు దినమునందు పునరుత్థాన దినములో ప్రతి ఆదివారం దినమున మందిరానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. అయితే ఆరాధన చేయడానికి గల కారణం ఏంది అని ఆలోచన చేస్తే, ఎందుకు చేయాలి ఆరాధన అంటే, ఇక్కడ అదే మాట రాసింది, నీవు రక్తం ఇచ్చి అంటున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి కలువరి శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా ఆయన రక్తమంతా చిందింపబడ్డవారన మనము కొనబడ్డాము. ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన ప్రజలము. ఇక్కడ అదే రాసినారు, ఏమనంటే ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను అని అంటున్నాడు. అంటే భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయా భాషలు మాట్లాడేటోళ్ళు ఉండని, ప్రతి జనం ఉండను, ఎవరైనా ఉండని, యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సిలువను చూసి నమ్మి ఆయన నా కొరకే ఈ క్రయము ఈ గొప్ప రక్షణ ఇవ్వడానికి ఈ ఘోరమైన సిలువను అనుభవించినాడు అని నమ్మితే నీవు ఆయన చేత కొనబడినవాడు. కొనబడిన నీవు మౌనంగా ఉండనిక లేదు. ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాల్సిన బాధ్యత మనమే ఉంది. సాధారణంగా మనకి ఎవరైనా చిన్న మేలు చేస్తే, ఏదో మన అవసరం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి ఏమంటాం, మనం కృతజ్ఞులమై ఉండి థ్యాంక్స్ అని చెప్తాం, కృతజ్ఞతలను తెలియపరుస్తాం, ధన్యవాదములను చెప్తాం. అట్లాంటిది నీ కొరకు నా కొరకు ఆయన పరలోకం వదిలేసుకొని ఈ దరిద్రతలోనికి, ఈ దరిద్రమైన లోకంలోనికి 2 కొరింథీ 8:9 ప్రకారం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మిమ్మలను ధనవంతులుగా చేయడానికి మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అంటారు. ఈ దరిద్రత లోకంలోనికి ఆయన దరిద్రుడుగా వచ్చినాడు. ఎందుకంటే మనల్ని ఆయనతో కూడా ఉండడానికి. ఇప్పుడు యేసు రక్తంతో విమోచింపబడిన మనము, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన మనము, దేవుని మందిరంలో దేవుని వాక్యం ధ్యానించే మనము ఆయన ప్రజలము, ఆయనను ఆరాధించే వారము. ఉదయకాల సమయంలో ఏ ఉద్దేశంతో వచ్చినాం మనం ఆరాధన చేయడానికి, ఏ ఆలోచనతో వచ్చినాం మనం మందిరంకి? దేవుని మందిరంలో కనబడ్డప్పుడు ఆయన నన్ను కొన్నాడు, నేను ఆయనకు చెందినవాడిని అనే ఆలోచన మన జీవితంలో మన వైఖరి అయి ఉండాలి. అది మన ఊహ తలంపు, మన హృదయ ఆలోచన సైతము నేను యేసు ప్రభు చేత కొనబడినాను, ఆయన మహిమ కొరకు నేనేం చేయాలా అని ఆలోచన చేయాలి. ఇక్కడ అదే వారు ఏం చేశారు, కొత్త పాట పాడుదురు, భూలోకమందు కొత్త పాట పాడుదురు. నీ గత దినాలన్నీ, గత సమయం వరకు ఆయన నిన్నెంత భద్రపరిచినాడు. ఒక దినానికి ఎంతోమంది చనిపోతున్నారు ఈ లోకంలో. అట్లాంటిది నీవు నేను ఇంకా బ్రతుకున్నామంటే వేరేది ఏం లేదు, ఆయనను ఆరాధించడానికే బతుకున్నాం. అది గుర్తుపెట్టుకొని మనం ఆరాధన చేద్దాం, ఆయనను మహిమపరుద్దాం, హృదయమార కొత్త పాట పాడి. అంటే ఆయన మనల్ని చూసినప్పుడు నేను సిలువలో ప్రాణం పెట్టింది వృధా పోలేదు అని అనుకోవాలి. నేను వీరి కొరకు ఈ లోకంలోనికి నరరూపుగా దిగొచ్చింది వృధా పోలేదు అని సంతోషపడాలి. మనం ఆయనను సంతోషపరచడానికి ఆరాధన చేద్దాం. వ్యర్థమైన మాటలు కాదు, మన జీవితంలో మన కొరకు ఆయన ఏం చేసినాడని గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. కొన్ని మాటలతో ఆరాధన చేద్దాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం నువ్వు మా కొరకు రక్తం ఇచ్చి ప్రతి జనంలో ప్రతి ప్రజల్లో ప్రతి ప్రాంతంలో ఆయా భాషలు మాట్లాడే వారిలో మనుషులను కొన్నావు, నన్ను కొన్నావు, మమ్మల్ని కొన్నావు. నీ ప్రేమకై స్తోత్రములు తండ్రి. నువ్వు మమ్మల్ని కొన్నందుకు ఏమి ఇవ్వగలము? శత్రు బారిన అమ్మబడిన మేము, పాపానికి అమ్మబడిన మేము, దాసానికి అమ్మబడిన మేము, నరకానికి అమ్మబడిన మమ్మలను విడిపించి యేసుక్రీస్తు ప్రభుకు ఒక రాజ్యంగా చేసినావు. మాకు భద్రతనిచ్చినావు. అందుని బట్టి స్తుతిస్తూ హృదయమారా
కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.